పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దాం. నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం. ఒక 2021 ఎండ్లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. కొంచెం డౌన్ అయ్యాం అందరం. ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం, సార్ కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 films చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నామని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్, ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్. సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను మారుతి 20 rupees ఫుల్ మీల్స్ ఉంటే నేను 7 rupees, మారుతి 7 rupees, ఇంకెవరన్నా వస్తే 6 rupees ఇస్తే మనం ఫుల్ మీల్స్ చేద్దాం ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ స్టేజ్ నుంచి బిగిన్ అయ్యి మారుతి గారి ఫాదర్కి అరటిపళ్ళు బిజినెస్ ఉండేది. ఈ స్టేజ్కి వచ్చాడంటే మారుతి, అది ప్రభాస్ గారు ఇచ్చిన అవకాశం. సో వీ లవ్ యూ ప్రభాస్ సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా యూవి వంశీ చెప్పాడు, మా వంశీరెడ్డి, అరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని. బట్ ఒక అలాంటి హార్ట్కి మనం ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఇవ్వకుండా ఉండలేం. అందుకనే ప్రభాస్ గారితో షూట్ చేస్తున్నప్పుడు యూరోప్లో ఆయన ఒక పెద్ద విల్లా తీసుకున్నారు. ఆ విల్లా ఎందుకంటే ఒక పెద్ద విల్లా తీసుకుంటే అందులో పెద్ద కిచెన్ ఉంటుంది, అందులో పనిచేస్తాను అందరికీ కూడా. ఎందుకంటే యూరోప్లో మేము పాస్తా ఏం తినలేకపోయేవాళ్ళం. ప్రభాస్ గారి చెఫ్ అందరికీ కూడా ఒక మంచి భోజనం వండి పంపించేవాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాగా పనిచేస్తామో ఏంటో తెలియదు కాబట్టి. సో వీ లవ్ యూ ప్రభాస్ సార్. నేను మారుతూ ఒకటే చెప్పా, డార్లింగ్ నేను సినిమా తీసిన తర్వాత, అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్ ఇంత ఖర్చు పెట్టి ఇంత డేర్ చేసి, అంటే డేర్ అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆయన చాలా రాక్ సాలిడ్గా ఉండేవాళ్ళు. నేను ఒకటే చెప్పా, రాముడు ఆ రామసేతు కడుతుంటే ఉడత ఇసుక ఇది చేస్తుంది కదా, నేనేమీ కాదు, ఈ సినిమాకి నేను ఉడతను మాత్రమే. బట్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ గారి మంచితనం, మారుతి నా స్నేహితుడు మారుతి. బట్ ఈ సినిమా ఇక్కడికి వచ్చే ముందే 3 minutes 21 seconds ట్రైలర్ చూశాను.
చెప్పచ్చుగా. ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక 4 minutes సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఎలా ఉంది, ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని చెప్తారు. ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుక్ తీసుకునే రూల్ ఉండవు, పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రం ఉంటుంది. సారీ వంశీ, కొంచెం అప్పుడప్పుడు నేను ఎమోషన్ అవుతుంటాను. మా తమన్ మ్యూజిక్, మా డార్లింగ్ తమన్ మ్యూజిక్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్, మహానుభావుడు, ప్రతిరోజు పండగ, ద రాజా సాబ్ హ్యాట్రిక్ అవ్వాలని, అలాగే మా హీరోయిన్స్ మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిద్ధి గారు, అందరికీ, అనిల్ తడాని గారు దీన్ని ఇది చేయబోతున్నారు. సో మీ అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ దెన్ ఈ 2-3 years నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా. నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలియదు, ఏం తెలీదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు. ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి జపాన్లో కూడా తుఫాన్ సృష్టించగల వ్యక్తి. లవ్ యూ సార్. అప్పుడప్పుడు నేను ఎమోషన్లో కొంచెం ఇదవుతాను. Jan 9th ఎప్పుడో పందెం కోళ్ళ మీద వేస్తారు, ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. Jan 9th రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం, పండక్కి చేస్తున్నాం, ఇది ఫిక్స్.